రసజ్ఞులైన సాహితీ మిత్రులకు ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. ఓసారి ఓ సాహిత్య సామ్రాట్ హఠాత్తుగా అస్వస్థులయ్యారు. డాక్టర్లు వచ్చి వారిని పరీక్షించారు. పరీక్షలన్నీ ముగిసిన తర్వాత సంగతి ఏమిటని వారు ఆ వైద్యుల్లో ఒకరిని అడిగారు. మైల్డ్ హార్ట్ అటాక్ అన్నారు ఆ డాక్టర్ గారు. ఈ కవిగారు తన పక్కనున్న ప్రముఖ జర్నలిస్టు జి కృష్ణగారిని చూసి స్లైట్ ప్రెగ్నెన్సీ అన్నట్టుగా ఉంది అన్నారట చిన్నగా నవ్వుతూ. ఎంతటి కష్టాన్నైనా అంత తేలిగ్గా సులువుగా తీసుకోగలిగిన స్థితప్రజ్ఞుడాయన. ఆయనే విద్యావాచస్పతి, మహోపాధ్యాయ, కవి సార్వభౌమ శ్రీ తల్లాబొజ్జల శివశంకర శాస్త్రి గారు. శ్రీ శాస్త్రిగారు కృష్ణశాస్త్రి లక్ష్మీదేవి దంపతులకు గుంటూరు జిల్లా కాజగ్రామంలో 1892 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన జన్మించారు. వీరి పూర్వీకులు సుప్రసిద్ధ కూచిపూడి నాట్యకలను సృజించిన నారాయణ తీర్థ యతీంద్రులు. దాదాపు శివశంకర శాస్త్రి గారికి 6 తరాల ముందు వంశస్థులు. శివశంకర శాస్త్రి గారు హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, సంస్కృతం, పాళీ భాషలలో నిష్ణాతులు. ఈత కొట్టడం, గుర్రపు స్వారీ చేయడం, చిత్రలేఖనం, తోటపని మొదలైనవన్నీ వీరి అభిమాన విషయాలు. 1918-20 మధ్య గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో పండితులుగా పనిచేశారు. వీరు సాహితీ, సఖి పత్రికలకు సంపాదకత్వం వహించారు. పలు దేశీయ, విదేశీ భాషల నుండి అనేక గ్రంథాలను అనువాదం చేశారు. శివశంకర శాస్త్రి గారు పెక్కు సాహితీ సంస్థలకు ప్రాణం పోసి సమర్థవంతంగా నడపడమే కాక తర్వాత కాలంలో కొన్ని ప్రతిష్టాత్మక రాష్ట్ర ప్రభుత్వ సాహితీ సంస్థలకు ఆధిపత్యం వహించారు. 1920లో తెనాలిలో సాహితీ సమితి స్థాపించారు. నవ్య సాహిత్యానికి, వ్యవహారిక భాషోద్యమానికి ప్రధాన వేదికగా తల్లాబొజ్జల వారి అధ్యక్షతన గుంటూరులో 1936లో నవ్య సాహిత్య పరిషత్ ఏర్పడింది. 1951లో కవిత్రయ సమాజం, 1952లో అఖిలాంధ్ర పరిషత్తు స్థాపించి తెలుగు సాహిత్య అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడిగా, శాశ్వత గౌరవ విశిష్ట సభ్యుడిగా సేవలందించిన వీరు స్వాతంత్ర పోరాట సమయంలో 2 పర్యాయాలు కారాగార శిక్ష కూడా అనుభవించారు. శ్రీ శాస్త్రిగారు జీవన సంధ్య, మాధవీ కంకణము, రమాసుందరి, కాంచనమాల, కుంకుమభరిణ, మురారి కథలు, నీలకంఠం కథలు, ఆంధ్ర కథా మంజూష మొదలైన సుమారు 25 వరకు పుస్తకాలు ప్రచురించారు. వీరి రచనల్లో హృదయేశ్వరి అనే ఉపకావ్యము పండితుల మన్ననలు పొందింది. శివశంకర శాస్త్రి గారు చక్కని చలోక్తులు సంధించేవారు. ఒకసారి మునిమాణిక్యం వారు వీరిని సంస్కృత చందమైన అనుష్టుప్ నడక ఎలా ఉంటుందని అడిగారట. అప్పుడు శాస్త్రిగారు ఒక కాని, ఒకే కాని, 2 కానులు అర్ధన, 3 కానులు ముక్కాని, 4 కానులు అనా అని చదివి అనుష్టుప్ నడక ఇలాగే ఉంటుందని చెప్పారట. మరోసారి శాస్త్రిగారు బందర్లో మునిమాణిక్యం గారి ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో వారి అబ్బాయి అరటి చెట్టు దగ్గర ఆడుకుంటున్నాడు. ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడో కనిపిస్తున్నా కూడా ఏం చేస్తున్నావని అడగడం మనిషి ప్రత్యేకత కదా. అందుకే శాస్త్రిగారు ఏం చేస్తున్నావురా అని వాడిని అడిగారట. వాడు వాడి సహజమైన పొదుపరితనంతో ఆడుకుంటున్నాను అన్నాడు. వెంటనే శాస్త్రిగారు, ఒరే అబ్బాయి, రంభతో క్రీడిస్తున్నావురా నువ్వు అన్నారట. రంభ అంటే అరటి చెట్టు అని అర్థం కూడా ఉంది కదా మరి. శాస్త్రిగారు ఓ రోజు ఇంట్లో జారిపడి చికిత్స చేయించుకుంటూ మంచం మీదే ఉన్నారు. పని ఏమీ లేనప్పుడు సమయం గురించి పదే పదే గుర్తుకు రావడం సహజం కదా. మనవుడిని పిలిచి టైం ఎంతయింది అబ్బాయి అని అడుగుతూ ఉండేవారు. టైం చెప్పి చెప్పి విసిగిపోయిన మనవడు, మీకోసమే ఎదురు గోడ మీద పెద్ద గడియారం పెట్టించాం అన్నాడట. అప్పుడాయన తలెత్తి గడియారం వంక చూసి, ఓహో అది గడియారమా, కామరాజనాడార ముఖం అనుకున్నాన్రా అన్నారట. పానసాల అనే అద్భుత ఖండిక రాసిన శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారు ఆ తర్వాత భారత మాసపత్రికలో జాతీయ సమైక్యత మీద రాసిన పద్యాలు చూసి శాస్త్రిగారు నవ్వుతూ, రామిరెడ్డి గారు పానసాలలో నుంచి పాలిటిక్స్లో పడ్డాడు అంటూ చమత్కరించారట. ఈయన
1947లో బౌద్ధమతం స్వీకరించి కాషాయాంబరం ధరించి ఉపదేశం పొంది శివశంకర స్వామిగా ప్రసిద్ధులయ్యారు. తర్వాత వారు అనేక బౌద్ధమత గ్రంథాలను పాళీ భాష నుండి తెలుగులోకి అనువదించారు. అందులో బుద్ధ జాతక కథలు చాలా పేరు సంపాదించుకుంది. శివశంకర శాస్త్రి గారి వచన రచన బహు సుందరముగా నుండి సులభంగా అర్థమవు తీరును జాలువారును. అఖండమైన వేదన నుండి వీరి కవిత ప్రాదుర్భవించినది. ఉదయేశ్వరి కావ్యం అందులకు నిదర్శనము. ప్రణయ కవితకి కృతి ఆకరము అంటూ ఆంధ్ర పురాణకర్త శ్రీ మధురాపత్తు సత్యనారాయణ శాస్త్రి గారి నుండి నీరాజనాలు అందుకున్న శ్రీ శివశంకర శాస్త్రి గారు 1977 మార్చి 31వ తేదీ రాత్రి తుదిశ్వాస విడిచారు. వారి చివరి కోరికగా తన శరీరాన్ని జలచరములకు ఆహారంగా వినియోగించమని ఆయన తన డైరీలో రాసుకున్న విధంగానే ఆయన పెద్ద మనవడు విద్యాపతి వారి పార్థివ దేహాన్ని ఒంగోలుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపట్నం తీరానికి చేర్చి తర్వాత పడవలో తీసుకెళ్లి సముద్ర మధ్యంలో జారవిడిచారు. ఈవేళ వారి 133వ జయంతి సందర్భంగా మన తెలుగు ప్రజలందరం శ్రీ శివశంకర స్వామి వారికి నీరాజనం అర్పిద్దాం. సెలవు. నమస్కారం.